అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటేనే ఆ నేత ఏ కార్యక్రమం చేపట్టినా అత్యంత ఘనంగా చేపడుతుంటారు. అదే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్, రెండోసారి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. సో ఎలా ఉండబోతుంది ఈ దఫ, ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది? మీరు కంగ్రాచులేషన్ 40,000 ఇంకో వచ్చింది లాస్ట్ టైం, ఈసారి 50,000 వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా సోదరులందరూ కూడా చేతులెత్తి దండం పెడతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి, ఏ కష్టం వచ్చి నిలబడాలి. ఆ రోజు మీడియా సోదరులకు ఇబ్బంది వచ్చినా కూడా మసూద్ రెడ్డి కాలాసి ఉండే మీడియా సోదరులకు హెల్ప్ చేశాడు. అదేవిధంగా ప్రజలకు హెల్ప్ చేశాడు. కంటికి అవుపడుకుంటా 4 సంవత్సరాలు హైదరాబాద్లో గోవాలో కూర్చున్న 4 లోకలోడు కావాలా, లోకల్ లాంటి మసూద్ లాంటి ముద్దుబిడ్డ కావాలా. జనాలందరూ కూడా ఈరోజు ఇంత భారీ ఎత్తున రావటం, స్పందన అనేది పిలిస్తే కొడితే వచ్చేది కాదు, అభిమానంతో వచ్చేది. ఎవరైనా అభిమానిస్తే మన ఇంట్లో ఏదైనా సరే అభిమానిస్తే వాళ్ళు మనం ప్రీతిగా సంపాదించుకుంటాం. కాళహస్తి ప్రజలు డెవలప్ చేశాను కాబట్టి, ఇంత సహాయం చేశాను కాబట్టి, ప్రజలు ఇంత అభిమానంగా 50,000 మంది ఈరోజు ఇంత జనాలు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలని తెలియజేస్తున్నాను. సరే, ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేస్తుంటారు. ఇవాళ నామినేషన్ ప్రక్రియ కూడా అలాగే సాగింది. సో ఈ దఫా ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, ఎలాంటి హామీలు సొంతంగా ఇవ్వండి? జగన్మోహన్ రెడ్డి పథకాలంతా అందరూ చేరినాయి. జగనన్న 99.9% పథకాలు ఇచ్చేశాడు. నేను ఇచ్చిన హామీలు కూడా 99.9% ఇక్కడ కాళహస్తి పథకాలు అయిపోయినాయి. 1 or 2 ఉన్నాయి, అవి కూడా చేసేస్తాను. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిని తిరుపతికి పోటీకి కాదు, హైదరాబాద్లో డెవలప్ చేసిన ట్యాంక్ బండలాగా మా సోర్నుకి నదిని డెవలప్ చేసే మార్గాన్ని తీసుకొని పోతాను. టెంపుల్ సిటీ డెవలప్ చేస్తాను. యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీని తీసుకొని వస్తాను. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. నేనేం చేశాను, బుక్లెట్ ఇచ్చానన్న. 3 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాల అవినీతి అని ఒక బుక్ పెట్టినా. అదొకటి చూస్తే చాలు. మై గ్రంథాలయం, ఆయన గ్రంథాలయం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా అత్యంత ఘనంగా 50,000 మంది ప్రజానికంతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గడిచినటువంటి 5 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కావచ్చు, తన ఎమ్మెల్యేగా కావచ్చు, శ్రీకాళహస్తికి ఎలాంటి సేవ చేశానో ప్రజలందరికీ తెలుసు. తాను చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి భాగవతం మొత్తాన్ని కూడా బుక్లెట్ వేసి ప్రజలకి పంచడం జరిగింది. దాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ దఫా కూడా గతంలో కంటే కూడా భారీ మెజారిటీతో గెలుపొందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్, రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.